హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు మనము తెలంగాణ డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు మరియు ఇతర ఉద్యోగాలకు చాలా ఉపయోగపడేటువంటి ఈ మోడల్ పేపర్ ఈ రోజు వీడియోలో చూద్దామండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో తప్పకుండా చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిని సరిగా జతపరచండి. పూసల తయారీ, పనివాళ్ళ గదులు, ఇద్దరిని కలిపి పూడ్చిపెట్టిన స్థలము, అగ్నిగుండాలు. మరి సింధు నాగరికతలో బయల్పడినటువంటి ముఖ్యమైన ప్రదేశాలు, వాటి యొక్క ఆనవాళ్ళు ఎక్కడ బయల్పడ్డాయనేది క్వశ్చన్ అండి. చూద్దాం. ముందుగా పూసల తయారీ కేంద్రము ఎక్కడ చూడవచ్చంటే చన్వుధారోలో ఇది బయల్పడింది. నెక్స్ట్ వన్, పనివాళ్ళ గదులు ఎక్కడండి? హరప్పా ప్రాంతంలో. నెక్స్ట్, ఇద్దరిని కలిపి పూడ్చిపెట్టినటువంటి స్థలము లోథల్. అగ్నిగుండాలు ఎక్కడ బయల్పడ్డాయండి? కాలిబంగన్. ఓకేనా? కాలిబంగన్ను అగ్నిగుండాలైతే బయల్పడడాన్ని చూడవచ్చు. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో మతపరమైన ఆచారాలకు సంబంధించి స్థానిక వాసి అనే వర్గం ఏ మతానికి చెందుతుంది? స్థానిక వాసి అనే వర్గం. ఆన్సర్ ఆప్షన్ 3, జైన మతము. ఓకే, జైన మతము. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న వాటిలో ఏది కిల్లావుద్దీన్ లేదా అలావుద్దీన్ ఖిల్జీకి వర్తించదు? అలావుద్దీన్ ఖిల్జీకి ఏది వర్తించదండి? వ్యవసాయం అభివృద్ధికి తక్కావి రుణాల మంజూరు అనేది తప్పండి. ఓకేనా? గూఢచార వ్యవస్థ ఏర్పాటు, ఓకే, ముఖద్దముల మీద నియంత్రణ, నెక్స్ట్ శిస్తు వసూలు చేసేందుకు భూములు సర్వే చేయించడం అనేవి వీరు ప్రవేశపెట్టిన ముఖ్యమైన సంస్కరణలు. నెక్స్ట్ వన్, అభినయ కళ అయిన బుర్రకథను ప్రజాదరణ కళగా మార్చిన వారు ఎవరు? బుర్రకథ అండి. ఎవరండి మరి? ఆప్షన్ 2, షేక్ నాజర్. షేక్ నాజర్ని బుర్రకథ పితామహుడిగా అయితే పేర్కొంటారండి, షేక్ నాజర్ గారిని. నెక్స్ట్ వన్, నౌకా చిహ్నం గల నాణాలు వేయించిన శాతవాహన రాజు ఎవరు? నౌకా చిహ్నం గల నాణాలు వేయించిన శాతవాహన రాజు. ఆన్సర్ ఆప్షన్ 2, యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ 1939 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఏ అంశం మీద పోరాటం చేయడం జరిగింది? ఏ అంశం మీద అండి? ఆన్సర్ ఆప్షన్ 3, ఆయన దూకుడు విధానాన్ని అనుసరించాలంటే దానిని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. ఓకేనా? దూకుడు అంటే అహింసా పద్ధతి అవసరం లేదు మనకు, హింసాత్మకంగానే మరి బ్రిటిష్ వారిపైన పోరాటం చేసి మనము స్వతంత్రం సాధించాలి అనేటువంటి అంశం పైన ఎప్పుడూ కూడా 1921 దగ్గర నుంచి కూడా గాంధీ గారితో విభేదిస్తూనే వచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారండి. ఓకేనా? సో ఈయన భారత జాతీయ సైన్యాన్ని, ఓకే, భారత జాతీయ సైన్యాన్ని 1939-40 ఆ టైంలో ఏ దేశంలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఆజాద్ హిందూ ఫౌజ్ అంటారు. సో ఇది ఏ దేశంలో ప్రారంభించడం జరిగింది? చాలాసార్లు అడిగిన క్వశ్చన్ రిపీటెడ్గా.
కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలియకపోతే ఆజాద్ హిందూ ఫౌజ్ అని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. హిందూ మహాసభను ఎవరు ఎక్కడ ప్రారంభించారు? హిందూ మహాసభ ఎక్కడండి? సో పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు హరిద్వార్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, పండిత్ మదన్ మోహన్ మాలవ్య. సో వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వ్యక్తిగా చాలా ఫేమస్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇండో చైనా మరియు మలేషియాలలో వలస రాజ్యాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించిన తొలి తెలుగు రాజవంశస్థులు ఎవరు? ఇండో చైనా మరియు మలేషియాలలో కూడా ఎవరండి? సాలంకాయనులు. ఓకే, సాలంకాయనులు ఇండో చైనా మరియు మలేషియాలలో కూడా రాజవంశాలను స్థాపించారండి. ఓకే, పంచతంత్ర గ్రంథమును తెలుగులోకి అనువదించిన కవి ఎవరు? పంచతంత్రము ఆప్షన్ 3 అండి, దూబకుంట నారాయణ కవి. పంచతంత్రం అనగానే మనకు నీతి కథలు అని గుర్తుకు రావాలండి. ఒక నీతి కథలు, చిన్నపిల్లలు పెద్దవారు చదివేటువంటి నీతి కథలు. ఓకేనా? సో దీన్ని తెలుగులోకి అనువదించింది దూబకుంట నారాయణ కవి. మరి పంచతంత్రాన్ని అసలు గ్రంథాన్ని రచించిన వారు సంస్కృతంలో ఎవరంటే సో విష్ణు శర్మ. ఓకే, విష్ణు శర్మ దీన్ని రచించడము జరిగింది. నెక్స్ట్ వన్. కందాచార అనగానేమి? కందాచార ఏంటండి? ఇదొక సైనిక శాఖను ఇలా పిలిచేవారండి, సైనిక శాఖ. నెక్స్ట్ వన్. అన్నమలై కొండలకు గల మరో పేరేంటి? అన్నమలై కొండలకి ఏ పేరు కలదండి? ఆప్షన్ 3 ఏనుగు కొండలు. ఓకేనా, ఏనుగు కొండలు, ఎలిఫెంట్ మౌంటైన్స్ అని అన్నమలై కొండలకు పేరు. నెక్స్ట్ వన్. గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావము ఎక్కువగా దేనిపై కనిపించింది? గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవము ఎంఎస్ స్వామినాథన్ గారు భారతదేశంలో ప్రారంభించడం జరిగిందండి. మరి ఎక్కువ దేనిపైన ప్రభావం చూపిందంటే గోధుమల పైన అండి. చాలా విపరీతమైన దిగుబడినైతే సాధించడము జరిగింది. నెక్స్ట్ వన్. నిషేధానికి గురైన సాహిత్యాన్ని పంచి భారత స్వాతంత్రోద్యమంలో మంచి పేరు సంపాదించిన మహిళ ఎవరు? ఆప్షన్ 4 ద్రోణం రాజు లక్ష్మీబాయమ్మ. ఓకే, నెక్స్ట్ వన్. సత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య కలవు? సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య కలవు? ఆన్సర్ ఆప్షన్ 1 నర్మదా మరియు తపతి. ఓకే, నర్మదా మరియు తపతి. నెక్స్ట్. ఈ వేస్ట్కు సంబంధించి క్రింది వాటిలో వైట్ గూడ్స్ కానివి ఏవి? వైట్ గూడ్స్ ఆన్సర్ ఆప్షన్ 2 పాడైపోయిన కంప్యూటర్స్. వైట్ వుడ్స్ కావు ఇవి. మరి పాడైపోయిన కూలర్లు, పాడైపోయిన వాషింగ్ మిషన్లు, పాడైపోయిన రిఫ్రిజిరేటర్లు వైట్ గూడ్స్గా పిలుస్తారు. నెక్స్ట్ వన్. ఎజెండా 21గా ఏ సదస్సును పిలుస్తారు? ఎజెండా 21 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రియో డిజెనెరో సదస్సు. కాప్ సదస్సు అంటారండి వీటిని. ఓకే, కాప్ సదస్సులు అంటారు. రియో డిజెనెరోలో జరిగిన సదస్సును ఎజెండా 21గా పిలుస్తారు. నెక్స్ట్ వన్. సహజ వనరులు లేకపోయినా అభివృద్ధి చెందిన దేశం ఏది? సహజ వనరులు లేకపోయినా అభివృద్ధి చెందిన దేశం ఆప్షన్ 3 అండి, ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్. 2011 సంవత్సరంలో మన దేశంలో స్త్రీ అక్షరాస్యత రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 73%. నెక్స్ట్ వన్ చూద్దాం. స్థూల జాతీయోత్పత్తిని ఏ పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు? స్థూల జాతీయోత్పత్తి, జిడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1 మరియు 2. మార్కెట్ ధరలలో మరియు నిలకడ ధరలలో రెండింటిలో కూడా వీటిని లెక్కించవచ్చు. నెక్స్ట్ వన్. దేశీయ బ్యాంకర్లు అది ఉన్నటువంటి రాష్ట్రం. షరీఫ్లు, ముల్తానీలు, బిట్టిమకల్, మాల్వాది కాయిల్. సో ఎక్కడ ప్రసిద్ధి అండి ఇవి? ఏ రాష్ట్రాలలో ప్రసిద్ధి? ఆప్షన్ 2 చూద్దాం. షరీఫ్లు ముంబై మరియు కలకత్తా, ముల్తానీలు ముంబై మరియు చెన్నై. నెక్స్ట్
బిట్టి మకల్ దక్షిణాది రాష్ట్రాలు, మా మార్వాది కాయలు ఈశాన్య రాష్ట్రాలలో ఫేమస్. ఓకే, నెక్స్ట్ వన్. రాజ్యసభ అధ్యక్షుడు ఎవరితో సమానంగా జీతభత్యాలు పొందుతాడు? రాజ్యసభ అధ్యక్షుడు. ఆప్షన్ 2 లోక్సభ స్పీకర్. ఓకే, లోక్సభ స్పీకర్కు ఏ విధంగా జీతం చెల్లిస్తారో అదే విధంగా రాజ్యసభ అధ్యక్షుడికి కూడా అందజేస్తారు. నెక్స్ట్ వన్. రాష్ట్రపతిగా పోటీ చేయు అభ్యర్థి నామినేషన్ పత్రం తాలూకు ఎంత మొత్తాన్ని ధారావత్తు అంటే డిపాజిట్ అనేది చెల్లించాలి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 15,000 రూపాయలు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికికలు, ప్లాస్మా వీటి యొక్క విధి ఏంటి? ఏం చేస్తాయి మన రక్తంలోని భాగాలే కదా ఇవన్నీ కూడా. సో మరి ఏం చేస్తాయి చూద్దామండి వన్ బై వన్. ముందుగా ఎర్ర రక్త కణాలు మరి శరీర భాగాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ని సరఫరా చేయడం జరుగుతుంది. తెల్ల రక్త కణాలు రక్షణ, ఓకేనా, ఏవైనా వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇవి మరి వాటిని చంపివేయడంలో సహాయపడతాయి. రక్త ఫలకికలు రక్తస్కందన అంటే రక్తస్రావం అవ్వకుండా రక్తాన్ని గడ్డగట్టేలా చేస్తాయి. ప్లాస్మా రక్తం యొక్క మాతృకగా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, రక్తంలో ఒక భాగం అనే అర్థం. నెక్స్ట్ వన్. వేరుశెనగపై పెరిగి అప్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే శిలీంధ్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఆస్పర్జిల్లస్ ఫ్లావస్. ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ ఇది చాలా చాలా డేంజర్ అండి. ఇది అప్లోటాక్సిన్ వేరుశెనగలను తినేటప్పుడు దాన్ని తీసినప్పుడు దాంట్లో బ్లాక్ కలర్ కానీ ఓకే గ్రీన్ కలర్ కానీ మనకు బూజు లాంటిది కనిపిస్తే దాన్ని పడేయాలి. అదే అప్లోటాక్సిన్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. లేజర్ యొక్క పూర్తి రూపం ఏది? లేజర్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో రంజనాలు అనగా రంజనాలు. ఆప్షన్ 1 దారాలకు తద్వారా వస్త్రాలకు రంగునిచ్చే పదార్థాలు లేదా అద్దకపు రంగులను రంజనాలు అంటారు. నెక్స్ట్ వన్. చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించడానికి ఇస్రో చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వారా కక్షలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పిఎస్ఎల్వి C11. పిఎస్ఎల్వి C11. నెక్స్ట్ వన్. యుద్ధ నౌకలలో సబ్మెరైన్లను విమానాలకు రియల్ టైమ్ కమ్యూనికేషన్కు ఉపయోగపడే భారతదేశ మొదటి నావికాదళ ఉపగ్రహము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, GSAT-7. ఓకే, GSAT-7. నెక్స్ట్. భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా బుద్ధుడి విగ్రహము ఎక్కడ ఉంది? ఏకశిలా బుద్ధుడి విగ్రహము 29. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, హుస్సేన్ సాగర్, తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. 30. ఆన్సర్ ఆప్షన్ 2 జెనీవా. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో విపత్తు నిర్వహణ వ్యూహం ఏది? విపత్తు నిర్వహణ వ్యూహం ఏంటండి? తుఫాను షెల్టర్ల నిర్మాణం చేపట్టడం అనేది విపత్తు నిర్వహణలో ఒక ముఖ్యమైన వ్యూహంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్. క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పరిశ్రమలు ఏవి? ఏ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయండి తెలంగాణలో? ఏ మరియు సి. ఏంటి? సిమెంట్ మరియు ఖనిజ ఆధారిత పరిశ్రమలు. సి. ఏక మొత్తంలో మందులు మరియు ఔషధాలు. ఓకే, ఇవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్. భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంపై సంతకం చేసిన వారు ఎవరు? సిమ్లా ఒప్పందంపై. ఆప్షన్ 3 ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ అలీ భుట్టో. ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ అలీ భుట్టో. నెక్స్ట్ వన్. ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందండి? ఆప్షన్ 1 రాష్ట్రపతి గారికి ఉంటుంది. నెక్స్ట్ వన్.
2024 ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ 2 105వ స్థానంలో ఉందండి. ఓకే, 127 దేశాలకు సంబంధించి ఈ లిస్టులో 105వ దేశం భారతదేశం. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ నిర్మిత విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అధికారికంగా ఎక్కడ ప్రారంభించబడింది? ఐఎన్ఎస్ విక్రాంత్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఇంకా 2025కు సంబంధించి ప్రకటించలేదండి, 2024 అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో. 2024 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ 4, విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూవ్కున్ అనేటువంటి ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ లభించింది. నెక్స్ట్, అంతర్జాతీయ వ్యోమోగామ సమైక్య ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? 38 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏకే అనిల్ కుమార్. అండర్-17 షాప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు నిలబెట్టుకుంది? ఆప్షన్ 3 అండి, భారత్. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలు 2 సార్లు ఆమోదించిన గడువు లోపల దానిపై సంతకం చేసి చట్టరూపం కల్పించడానికి దేశాధ్యక్షురాలు విద్యాదేవి బండారి నిరాకరించారు. అయితే ఆమె ఏ దేశ అధ్యక్షురాలు? విద్యాదేవి బండారి గారు ఏ దేశ అధ్యక్షురాలండి? నేపాల్. ఓకే, నెక్స్ట్ వన్, ప్రఖ్యాత నిర్మల్ కొయ్య బొమ్మలకు ఉపయోగించే కలప పేరేంటి? ఏ కలపను ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ 1, తెల్ల పొనికి కర్ర. ఓకే, తెల్ల పొనికి కర్ర. నూతన అటార్నీ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? నూతన అటార్నీ జనరల్. ఆప్షన్ 3 అండి, ఆర్ వెంకట రమణి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, దిలీప్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు 2024 అండి. ఓకే, ఎవరు నిలిచారండి అంటే ఇండియా ఏ జట్టు విజేతగా నిలిచింది? దిలీప్ ట్రోఫీ క్రికెట్ జట్టు. ఇటీవల ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను కాపాడడానికి చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ అంటే అక్కడ యుద్ధం జరిగింది కదా అండి, ఆ యుద్ధంలో ఉండి మన వారిని కాపాడడానికి చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటండి? ఆపరేషన్ విజయ్. భారతదేశంలో ఉన్న అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ బాక్రా నంగల్ ఏ నదిపైన కలదు? బాక్రా నంగల్ అండి అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అండి, ఇది మన దేశంలోనే. ఏ నదిపై ఉంది? సట్లైజ్. నెక్స్ట్ వన్, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో కలదు? యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రము. ఆన్సర్ ఆప్షన్ 2, సిద్దిపేట. ఓకే, ఎక్కడండి? సిద్దిపేట. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏ జిల్లాలో స్థాపించారు? ఆప్షన్ 4, నిజామాబాద్ బోధాన్లో. రాష్ట్రంలో యురేనియం నిల్వలు ఏ జిల్లాలో ఉన్నాయి? యురేనియం నిల్వలు ఎక్కడున్నాయండి? మెదక్లో ఉన్నాయండి. నెక్స్ట్ వన్, ఏ ప్రాంతం రూసా గడ్డికి ప్రసిద్ధి చెందినది? ఈ ప్రాంతం రూసా గడ్డికి ప్రసిద్ధి చెందినది ఏంటండి? నిజామాబాద్ అండి. దీంతో సుగంధ ద్రవ్యాలు తయారు చేయడము జరుగుతుంది. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాల్వల పేర్లు గుర్తించండి. నాగార్జున సాగర్ కుడి మరియు ఎడమ కాల్వల పేర్లు. కుడి కాల్వను జవహర్లాల్ మరియు ఎడమ కాల్వని లాల్ బహదూర్ కాల్వ అనే పేర్లతో పిలుస్తారు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. వైద్య పరికరాల ఉత్పత్తి పార్క్ సుల్తాన్పూర్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ అర్బన్, హరిత చిన్న పరిశ్రమల పార్కు దండు మల్కాపూర్, వైమానిక పరిశ్రమల పార్క్ ఆదిబట్ల. మరి సరికాని తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అంటే ఆప్షన్ 2 అండి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ అర్బన్ అనేది తప్పండి. ఓకే, రూరల్లో అయితే ఉంటుంది, రూరల్. ఓకే, నెక్స్ట్ వన్, మిషన్ కాకతీయ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? మిషన్ కాకతీయ పథకాన్ని. ఆన్సర్ ఆప్షన్ 2, సదాశివ నగర్. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం 53. ఆన్సర్ ఆప్షన్ 1, 2015 ఆగస్టు 22.
రైతులకు భూమి అవసరాలను అందుబాటులో ఉంచడంతో పాటు పంటల వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేయడం కోసం మా భూమి మా పంట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? 54 ఆన్సర్ ఆప్షన్ 2 రాజేంద్ర నగర్. పంపకవికి ధర్మపురి అనే అగ్రహారాన్ని దానం చేసిన రాజు. పంపకవికి ధర్మపురి అనే అగ్రహారాన్ని దానం చేసిన రాజు. ఆప్షన్ 2 రెండవ అరికేసరి. నెక్స్ట్ వన్. గణపతి దేవుని బందీగా ఉన్నప్పుడు కాకతీయ రాజ్యాన్ని కాపాడిన సేనాని ఎవరు? ఎవరు కాపాడారండి? ఆప్షన్ 2 రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు. రామప్ప దేవాలయాన్ని కట్టించింది కూడా వీరే. శ్రీకృష్ణ దేవరాయ, బాబర్, హుమాయూన్లకు సమకాలికుడైన కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఆప్షన్ 1 అండి, సుల్తాన్ కులీ కుతుబ్ షా. అఖిల భారత సత్యాగ్రహ దినము హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు పాటించింది? 58 ఆప్షన్ 1 1938 నవంబర్ 23. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. హైదరాబాద్ భగత్ సింగ్, హైదరాబాద్ అంబేద్కర్, హైదరాబాద్ ప్రకాశం, తెలంగాణ వైతాళికుడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటీవల ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఒకటి అడుగుతున్నారు. హైదరాబాద్ భగత్ సింగ్ అని ఎవరిని అంటారండి? నారాయణ పవార్. ఆప్షన్ 1. హైదరాబాద్ అంబేద్కర్ ఎవరండి? బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్ హైదరాబాద్ ప్రకాశం స్వామి రామానంద తీర్థ. ఆప్షన్ 3. తెలంగాణ వైతాళికుడు మాలపాటి హనుమంతరావు గారు. ఓకే, ఇంపార్టెంట్. తెలంగాణ సాహిత్య సంస్థలోని గ్రంథ రచయిత ఎవరు? తెలంగాణ సాహిత్య సంస్థలు. ఆప్షన్ 2 బున్న ఐలయ్య. ఓకే, బున్న ఐలయ్య. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో ప్రతిరోజు రెగ్యులర్గా ఒక మోడల్ పేపర్ ఉంటుంది, అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.